ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్‌కున్నాయి అంటే టికెట్ రేట్లు పెంచమని, లేదంటే ఒక అడిషనల్ షో ఏయమని గవర్నమెంట్‌కి అర్జీ పెట్టుకుంటారు మన నిర్మాతలు. మనకు రెగ్యులర్‌గా తెలిసిన విషయమే. రీసెంట్ డేస్‌లో మనం 'కల్కి' గూడా చూసాం. అదనపు షోలు వేసుకోవడానికి కానీ, లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ, ఆహ్, ఇట్లాంటి వాటికి కొంచెం పర్మిషన్ తీసుకోవడానికొస్తారు. ఈవెన్ గవర్నమెంట్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా హామీ ఇస్తారు. సరే చేసుకోండి అని. వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. ఇది మొన్నటి వరకు ఉన్న వ్యవహారం. కానీ రీసెంట్‌లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న లిటిక్ అనేది పెట్టాడు. ఏంటంటే చిరంజీవి గారు ఒక డ్రగ్స్ యాడ్ చేశాడు ఫ్రీగా. అంటే ఐ మీన్ డ్రగ్స్ గురించి అందరికి అవగాహన కల్పియడానికి, ఒక అవేర్‌నెస్ కల్పియడానికి, దానికి బానిస అవుతున్న యూత్‌ని జస్ట్ కొంచెం మేల్కొల్పడానికి ఆయన అంటూ ఒక యాడ్ చేశాడు. ఇది సమాజ సేవ చేసే యాడ్ కదా! దీనికి నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలి అని చెప్పి తను ఫ్రీగా చేశాడు. అంటే ఎలా అయితే ఆయన కరోనా టైంలో సేవ చేశాడో, ఆ బ్లడ్ బ్యాంక్ తరఫున ఎలా ఎన్ని సేవలైతే చేశాడో, దీన్ని కూడా ఒక సేవా దృక్పథంతో ఆయన తీసుకొని దాన్ని యాడ్‌ని ఫ్రీగా వితౌట్ రెమ్యునరేషన్ చేయాల్సొచ్చింది. ఆ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికెళ్ళిన తర్వాత తను కూడా అప్రిషియేట్ చేస్తూ తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎలాగైతే సినిమాలు చేస్తున్నారో టొబాకో కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, అలాగే లిక్కర్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరు ముందేస్తున్నారు. కరెక్ట్, అంతవరకు బాగానే ఉంది. 1 నిమిషం, 2 నిమిషాల యాడ్స్ డ్రగ్స్ గురించి, అలాగే సైబర్ క్రైమ్ గురించి కూడా మీరు వేస్తే బావుంటది. ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే టికెట్ రేట్లు పెంచండి, అది చేయండి, ఇది చేయండి అని మీరు నా దగ్గరకొచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను. కానీ మీరు కూడా సమాజానికి ఏం చేయగలరో మీ వంతు సహాయం మీరు చేయండి. అలా వస్తే నేను మీకు ఖచ్చితంగా సహకరిస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో, వెంటనే మోహన్ బాబు గారు స్పందించారు. ఇంతకుముందు కూడా ఇలాంటివి నేను చాలా చేశాను. అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అండ్ ఇక మీదట కూడా మా సినిమాల్లో మేము నిర్మించబోయే ప్రతి సినిమాల్లో అండ్ నాకు తెలిసినటువంటి సినిమాలలో కూడా అంటే మా దగ్గరకు వచ్చే దర్శకులు కానీ ఇంకెవరైనా కూడా నేను సలహా ఇస్తాను. 1 నిమిషం, 2 నిమిషం నిడివి గల జస్ట్ ఒక చిన్న వీడియోలు, అంటే డ్రగ్స్ వల్ల సమాజం పాడవుతుంది, గంజాయి వల్ల యూత్ పాడైపోతుంది, అండ్ అలాగే మన సైబర్ క్రైమ్ వల్ల ఎలాంటి మోసాలైతే జరుగుతున్నాయి, ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పించే వీడియోలు చేస్తాను అని కూడా ఆయన చెప్పారు. అండ్ ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇక మీదట సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా దీంట్లో మేము ఎట్లాంటి యానిమల్ హార్మ్ చేయలేదు, చిన్నపిల్లల్ని బాధించలేదు, అది లేదు, ఇది లేదనే సర్టిఫికేట్లు తెచ్చుకుంటారో, రక్తపాతం లేదు, అశ్లీలత లేదు, అండ్ వాడి కథ కాదు, వీళ్ళ కథ కాదు, మా ఓనే అని డిస్క్లైమర్లు వేసుకుంటాం కదా. దాంతో పాటే ఎలా అయితే టొబాకో యాడ్ అండ్ అలాగే మన లిక్కర్ యాడ్ వస్తుందో, ఒక యాడ్ సైబర్ క్రైమ్ అండ్ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ డ్రగ్స్ గురించి వేస్తే జనాలకి ఏమన్నా అంటే కనీసం 100లకు ఒకడన్నా మారుతారు కదా అన్న ఒక చిన్న ఆశతో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయాలన్న ఇంటెన్షన్‌తో ఆయన వర్క్ చేస్తున్నాడు. సో, ఇక మీదట సినిమా తీసేవాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మన థియేటర్స్‌లో కూడా ఈ 2 యాడ్స్‌తో పాటు ఇంకో 2 అదనపు యాడ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. థాంక్ యూ సో మచ్.